తమిళనాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నీకు కార్లో వెళ్ళడం ఇష్టమా లేకపోతే ఆ బైక్ కాదు ఆ చేతక్లో వెళ్ళడం ఇష్టమా? చేతక్ అండ్ బైక్ అండ్ కార్. చేతక్ అండ్ కార్ ఏది ఒకటే సెలెక్ట్ చేసుకో. మళ్ళీ మధ్యలో అంటావు ఏంటి? ఎందుకు మధ్యలో? ఎందుకంటే కార్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వవు, అయినా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. బైక్లో యాక్సిడెంట్స్ అవ్వకపోవచ్చు, అందులో ఎయిర్ బ్యాగ్ ఉండదు, అదొక్కటి. దాని తర్వాత ఇంకోటి, నువ్వు బైక్ మీద వెళ్తూ ఉంటే ఆ గాలి వస్తుంది, అంటే ఫ్రెష్ ఎయిర్. కానీ కార్లో కూర్చుంటే అదే సెంట్రలైజ్ చేసి వస్తుంది. సో రెండు మధ్యలో ఉన్నాయి. రెండు కావాలి, మధ్యలో రెండు కావాలి కదా. సరే మరి బైక్ కి మనము ఎయిర్ బ్యాగ్స్ పెట్టిద్దామా? ఓకే, దాంట్లో అప్పుడప్పుడు వెళ్తాం కదా. ఓకే ఓకే. సరే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? యాక్టర్, అది కాకపోతే సైంటిస్ట్. సైంటిస్టా? ఏ సైంటిస్ట్? సైంటిస్ట్. ఏం కనిపెడతావు పెద్ద అయిన తర్వాత సైంటిస్టే? కొత్త జంప్స్. కొత్త జంప్సా? జంప్స్ ఇది టీవీలో వచ్చే జంప్స్, తినే జంప్సా? తినే జంప్స్ కాదు, హ్యాండ్లో ఉన్న జంప్స్, చేతుల్లో ఉన్న జంప్స్, నెక్ మీద ఉన్న జంప్స్, ఫేస్ మీద ఉన్న జంప్స్, హెయిర్ మీద ఉన్న లైస్, అవన్నీ కనిపెడతా. అన్నీ కనిపెడతావా? ఈ సైంటిస్ట్ అయ్యి సూపర్. నువ్వు ఇలాగే పెద్ద సైంటిస్ట్ అవ్వాలి. మరి యాక్టర్ కూడా అవ్వాలి. ఏ సైంటిస్ట్ అయితే యాక్టర్ అవ్వకూడదా? అంటే సైంటిస్ట్ అవుతే అప్పుడు అందరూ ల్యాబ్కి వచ్చి ఒక ఫోటో కావాలి అన్నారు. అందుకే ఏదో ఒకటి ఈసారి మధ్యలో కాదు, ఏదో ఒకటా? సరే, ఇంతకు డైరెక్టర్గా సన్నీ గారు అయితే నీకు మంచి మంచి సలహాలన్నీ ఇచ్చి ఉంటారు కదా, సో సజెషన్స్ ఇచ్చి ఉంటారు. సో ఎలాంటి సజెషన్స్ నువ్వు తీసుకున్నావు? అండ్ ద బెస్ట్ మూమెంట్ ఏంటి? ద బెస్ట్ మూమెంట్ క్లైమాక్స్. ఎందుకంటే ఆయన క్యారవాన్లో వచ్చి నాకు మొత్తం ఇది, కానీ ఫస్ట్ ఆ క్లైమాక్స్ డైలాగ్ ఉంది కదా, ఆ మొత్తం డైలాగ్ వేరేది ఉండేది, కానీ ఆ కో రైటర్ గారు వచ్చి మార్చేశారు ఆ క్యారవాన్లోనే ఆ రోజే. అప్పుడు సన్నీ గారు వచ్చి ఆ సింపుల్గా చేసేసి నాకు అర్థమయ్యేలాగా చెప్పి అప్పుడు వెళ్ళిపోయారు. అప్పుడు నాకు వచ్చేసింది, ఈజీగా వచ్చేసింది కదా, తక్కువని వచ్చేసింది. అందుకే కదా అందరూ క్లైమాక్స్ చూసి అయ్యో పాప ఎంత ఏడుస్తున్నాడు అని చెప్పేసి అందరు ఏడ్ చేశారు తెలుసా. నేను కూడా ఏడ్ చేశాను. సరే నువ్వు పెద్దయిన తర్వాత యాక్టర్ అవుతావు, మరి ఇప్పుడు నీకు ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారా? ఎందుకు? ఎందుకంటే ఆయన యాక్షన్ సీక్వెన్స్ చాలా నచ్చుతుంది. నువ్వు కూడా పెద్దయిన తర్వాత యాక్షన్ సీక్వెన్స్ చేస్తావా? కాకపోతే ఇందులో నువ్వేం యాక్షన్ చేయలేదు కదా, ఏడిపించేసావు, అందరినీ ఏడిపించేసావు. యాక్షన్, కామెడీ, డ్రామా అంతే. సరే మరి అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం కదా నీకు, సరే ఒక డైలాగ్ చెప్తావా? తగ్గేదేలే. అంతేనా? తగ్గేదేలేనా? కానీ ఇంకొకటి కూడా చెప్పాలి. అస్సలు తగ్గేదేలే. మరి హీరోయిన్స్ ఎవరు ఇష్టం? సమంత గారు. సమంత గారా? ఏ మూవీలో ఇష్టము? శుభం అంత తెలుసు. ఇంకా వేరే ఏ సినిమాలు చూడలేదా? అవునా? అంటే కొత్తవే తెలుసు, పాత తెలీదు. ఓకే, నువ్వు మూవీస్ బాగా చూస్తావా? ఏ మూవీ చూసావు లాస్ట్ టైం? లాస్ట్ మూవీయా? మత్తు వదలరా. వదిలిందా? ఇంతకు వదలలేదు కదా, ఫుల్ కామెడీ ఉంది కదా. 1, 2 రెండు చూసావా? దాని తర్వాత డీజే టిల్లు 1, 2 అంతే. ఇప్పుడు అనగనగా 1 వచ్చింది, 2 కూడా వస్తుందా? రాదా? లేదా? రాదు. అడిగావా నువ్వు సన్నీ గారిని? అడగలే. ఎందుకంటే నాకు తెలుసు అనగనగా 2 రాదని. ఎందుకు? నువ్వు పెద్దోడు అయిపోతున్నావా? నేను పెద్దోడిని అయిపోతా ఒకటి, ఇంకోటి సుమంత్ గారు ఉండరు. వ్యాస్ గారు ఉండరా? ఓకే, సరే. ఇంకా మూవీలో ఇంకా ఎవరంటే బాగా ఇష్టం? బట్టా అని పిలుస్తూ ఉంటావు కదా ఒక. బట్టా గారు. ఇలా ఎన్ని డేస్ బట్టా గారితో ఎన్ని డేస్ యాక్టింగ్ చేసా? ఒక
10-20 days, 15 days. 15 డేసా? 10-15 days. ఓ, మరి నువ్వు ఎప్పుడైనా బాధపడినప్పుడు మరి ఎవరన్నా వచ్చి నిన్ను ప్యాంపర్ చేయడం కానీ ఎవరేం చేయలేదా? నేను బాధపడితే కదా. బాధపడలేదా అసలు? కానీ మమ్మల్ని మాత్రం ఏడిపించేసావు. ఎవరు నేర్పించారు నీకు యాక్టింగ్? ఎవరు నేర్పించలే. డాడ్, మమ్ ఎవరు నేర్పించలే? అల్లు అర్జున్ నేర్పించారు. అల్లు అర్జున్ నేర్పించారా? ఎలా? టీవీలో. ఆయన చూసి నేర్చుకున్నావు నువ్వు? సూపర్ అప్ప. చిన్నప్పటి నుంచి నీకైతే మమ్మీ డాడీ అందరూ నీకు బాగా సినిమాలు చూపించారనమాట. సరే, మరి ఆడిషన్లో ఇంతకు ఏ సీన్ చేసి వాళ్ళని ఒప్పించావు? ఆ ఫీవర్ సీన్. ఏది క్లైమాక్స్లో వచ్చేది? క్లైమాక్స్లో వచ్చేది కాదు, అది వ్యాసర్ ఇంటికి వస్తారు కదా హాస్పిటల్ నుంచి, ఆ సీన్, ఆ ఫీవర్ సీన్. ఫీవర్ సీన్, అదా? ఓకే, మరి ఇప్పుడు చేస్తావా? చేయొచ్చు. ఓకే ఓకే. అన్నం ఎందుకు తినలేదు? ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తున్నప్పుడు తినాలి కదా. అవును, కానీ నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా, హాస్పిటల్లో ఉండేసరికి నాకు భయం వేసింది. భయం వేస్తే అప్పుడు అన్నం తినకపోతే నీతో పాటు ఉండొచ్చు అని తినలేదు డానీ. సారీ డానీ. ఏడవకు. ఇంత బాగా చేసావు తెలుసా, ఇప్పుడే ఏడిపించేస్తున్నావు. ఇప్పుడు మమ్మల్ని అందరూనే ఒక్కసారిగా ఏడిపించేసావు ఆ సీన్తో. ఆ సీన్ చేసేసి రామ్ అయిపోయావు నువ్వు. ఓకే, కానీ పర్ఫెక్ట్ సెలెక్షన్, సూపర్గా సెలెక్ట్ చేశారు. సరే, నీకు మన అల్లు అర్జున్ గారు అంటే బాగా ఇష్టం కదా, మరి ఆయన డైలాగ్ ఏదైనా చెప్తావా? ఇందాక చెప్పినట్టు తగ్గేదేలే, వైల్డ్ ఫైర్, ఇదొద్దు, ఇంకొంచెం పెద్దది కావాలి. ఓకే 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 ఓకే. అమ్మాయి కాఫీ కావాలని. రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన శివారెడ్డి. అది రంగప్రవేశం కాదు, దొంగ ప్రవేశం. రౌడీలు రాజకీయాల్లోకి. పోలీసులు ఏం చేస్తున్నారు? అమ్మని 500 లంచాలు తీసుకుంటూ దొరికిపోయిన కానిస్టేబుల్. చీప్, వెరీ చీప్. దొంగతో కుమ్మక్కైన ఎస్ఐ. ఏ మంగమ్మ, ఇక్కడ నుంచి పేపర్ తీసాయి, నాకు అస్సలు కానీ కావట్లేదు. పొద్దున్నలే చూస్తే పోలీసులు, దొంగలు. మన గురించి రారా దేవుడా? అంతే. రేస్ గుర్ర మూవీలో ఆ సీన్ పర్ఫెక్ట్ చేసేసావు తెలుసా, మినీ వర్షన్ ఆఫ్ అల్లు అర్జున్ గారు లాగా చేసేసావు. అవును, ఈ మూవీ కాకుండా ఇంకా వేరే మూవీస్ ఏమైనా చేస్తున్నావా? ప్రస్తుతానికి లేదు. ఓకే, ఓన్లీ ఇదే. దీని తర్వాత ఇంకోటి రావచ్చు, తెలీదు. అంటే షూటింగ్ అయిపోయిందా అది? ఏది? ఇంకో వేరే మూవీ అవ్వలేదు. అవ్వలేదా? అంటే సెలెక్ట్ అవ్వచ్చు. సెలెక్ట్ అవ్వచ్చా? తెలీదు. అవుతావు. రామ్ అనే క్యారెక్టర్కి పర్ఫెక్ట్ సూట్ అయిపోయేటట్టు నువ్వు కూడా అలాగే ఉన్నావు, సైలెంట్గా, పెద్ద బాంబులాగా.